నుంచే మనం యుద్ధం ప్రారంభించడానికే ఇక్కడ కామారెడ్డి సభ ఏర్పాటు చేసినాం. ఎక్కడైతే మోసపోయినామో అక్కడే మనం మళ్ళీ మన యుద్ధ వేరి స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో పెట్టినాం. ఇవాళ ఈ కామారెడ్డి సభ ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే బీసీలకు హామీలు ఇచ్చి అమలు చేయకపోవడం అనేది ఒక ఎత్తు అయితే, అది బీసీలను కించపరచడం, అవమానపరచడం అనేది ఇంకొక విషయం. మేము 21 హామీలు ఇచ్చినాం, బీసీ ఉద్యమం నడుస్తుంది, అయినా ఒక్క హామీ కూడా అమలు చేయం, ఏం చేస్తారో చేసుకపోండి అనేటువంటి ఒక తిరస్కార ధోరణి. అందుకే కామారెడ్డి పట్టణంలో ఇక్కడి నుంచి మేము హైదరాబాదు ఆవల మొట్టమొదటి మీటింగ్ కామారెడ్డిలో పెట్టినాం. రేపు రాబోయే కాలంలో రాష్ట్రం అంతటా అన్ని జిల్లాల్లో తిరిగి బీసీలను సమైక్యపరిచి ఈ ప్రభుత్వాలను ప్రశ్నించి ప్రభుత్వాలను మన ఓట్లతో శాసించి మనం అనుకున్నటువంటి 42% రిజర్వేషన్ సాధనతో పాటు తెలంగాణలో రాజ్యాధికార సాధన కూడా ముఖ్యమైన అంశం అని చెప్పేసి ఇక్కడ మనం ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. మనకు రాజ్యాధికారం వద్దా? ఇళ్ళకాలం వాళ్ళనే మోసుకుంటూ బతుకుదామా? మేము అందుకనే ఏమంటున్నాం, తెలంగాణలో బీసీలకు శత్రువులు ఎవరు? ఇక్కడ మనం తీసుకుంటే నేను 5 అని మొదలే చెప్పిన, నేను క్లుప్తంగా చెప్తాను. ఇప్పుడు మొట్టమొదటి చెప్పిన ఈ దేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ, ఈ కుల వ్యవస్థలో ఈ బ్రాహ్మణీయ కుల వ్యవస్థలో బీసీలు అనే వాళ్ళు అట్టడుగున ఉన్నారు, మనకంటే కింద శూద్రులు ఉన్నారు. వీళ్ళకు ఆస్తి హక్కు లేదు, సమాన అవకాశాలు లేవు, అధికారానికి దూరంగా ఉంచబడ్డారు, కేవలం శారీరక శ్రమను నమ్ముకొని బతకాల్సినటువంటి పరిస్థితి. మరి శారీరక శ్రమ మీద బతుకుతున్నారు కాబట్టే ఇవాళ దగ్గర ఆస్తులు లేవు. మీ దగ్గర ఆస్తులు ఉన్నాయి, అధికారం ఉంది, ఇదంతా కూడా బ్రాహ్మణీయ కుల వ్యవస్థ ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ. ఇవాళ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 78 సంవత్సరాలు అయినా తిరిగి అదే గతి. ఈ కుల వ్యవస్థలో ఉన్నటువంటి అవకాశాలను వాడుకొని ఒక 3 కులాలు ఈ రాష్ట్రాన్ని శాసించినాయి. అందుకే ఆ వీఆర్కే కులాలు వెల్మారెడ్డి, కమ్మ, ఆ వెల్మారెడ్డి కమ్మ కులాలకు మనం బీఆర్ఎస్ ఇవ్వాలి. తెలుసా బీఆర్ఎస్ అంటే? వాలంటరీ రిటైర్మెంట్. బీఆర్ఎస్ సిద్ధమవద్దా వాళ్ళకు? లేదు, వీళ్ళు స్పందన లేదంటే బహుశా మీరు అలసిపోయి ఉంటారు, లేదంటే అర్థమనే కాదు నేను చెప్పింది. ఓకే, రైట్. రెండో అంశం ఏమన్నామంటే ఆధిపత్య కులాల చేతిలో ఉన్నటువంటి పార్టీ ఇవాళ ఈ దేశాన్ని పాలించినటువంటి అన్ని పార్టీలు బీసీలకు మోసం చేసినాయి. ఎస్సీ ఎస్టీలకు వస్తే అంబేద్కర్ గారి పుణ్యమా అని వారి జనాభా దామాషా ప్రకారం వాళ్ళకు రిజర్వేషన్లు విద్య, ఉద్యోగాలు, రాజకీయ రంగంలో కూడా ఉన్నాయి. కానీ బీసీలకు రిజర్వేషన్లు కేంద్రంలో రావడానికి 1993 అంటే 47లో స్వాతంత్రం వస్తే 93లో బీసీలకు రిజర్వేషన్లు వచ్చినాయి. అది ఉద్యోగాలలో, విద్యలో కాదు, విద్యలో రావడానికి 2008 పట్టింది. అంటే 47 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత బీసీలకు రిజర్వేషన్లు లేవు. ఆ పీరియడ్లో కొన్ని లక్షల ఉద్యోగాలు క్రియేట్ అయ్యాయి. ఆ రోజు రిజర్వేషన్లు ఉండుంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామంది వాళ్ళ తల్లిదండ్రులు కూడా అప్పుడే పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి రిటైర్ అవుతారు. ఇవాళ ఈ 47 నుంచి 93 దాకా ఎందుకు రాలేదు, ఎవడు అడ్డుకున్నాడు అనే విషయం తీసుకుంటే, రాజ్యాంగం రాసినప్పుడు బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నారు. బ్యాక్వర్డ్ క్యాస్ట్లు కావు, బ్యాక్వర్డ్ క్లాసెస్. ఈ బ్యాక్వర్డ్ క్లాసు ఎవడని గుర్తించడానికి 47 సంవత్సరాలు పట్టింది ఈ దేశంలో. సో మొట్టమొదట రాజ్యాంగం రాసినప్పుడు అంబేద్కర్ గారు ఆర్టికల్ 340 ఒకటి పెట్టి బీసీలు అంటే ఎవరో గుర్తించి వాళ్లకు రిజర్వేషన్లు కల్పించాలని మాట్లాడాడు. అయితే నెహ్రూ గారు ఈ బ్యాక్వర్డ్ క్లాసును గుర్తించడానికి కమిషన్ వేలే. నిన్ననే ఆయన పుట్టినరోజు జరిగింది. ఆయన అంబేద్కర్ గారు అందుకు నిరసనగా 1951లో ఇంకా వేరే కారణాలు ఉన్నప్పటికీ ఈ కారణాలను కూడా కలిపి రిజైన్ చేసింది.
1953లో కాకా కాలేకర్ కమిషన్ ఏర్పాటు చేస్తే ఆ రిపోర్టు 1955లో వస్తే నెహ్రూ గారు దాన్ని పార్లమెంట్లో పెట్టకుండానే రిజెక్ట్ చేసి పడేసారు. ఆ తర్వాత ఎవడు బీసీ కమిషన్ గురించి మాట్లాడలే. సీన్ కట్ చేస్తే 1955 తర్వాత 1977లో 22 సంవత్సరాల తర్వాత జనతా గవర్నమెంట్ వచ్చినాక అందులో ఉండే బీసీ సోదరులు ముఖ్యంగా యాదవులు వాళ్ళ పట్టుదలతో మండల్ కమిషన్ వచ్చింది. ఆ మండల్ కమిషన్ రికమెండేషన్స్ 1980లో ఇస్తే మళ్ళీ దాన్ని ముట్టుకోలే ఎవరు, ఎందుకంటే మళ్ళీ ఇందిరాగాంధీ వచ్చి కూర్చుంది అక్కడ. 1980 నుంచి 1990 దాకా ఎవడు ముట్టలే. 1990లో మళ్ళీ వీపీ సింగ్ గారిని శరద్ యాదవ్ గారు ప్రెషర్ పెట్టి తీసుకొస్తే కోర్టులకు పోగానే స్టే వచ్చింది. 93లో అమలైంది. మన రాష్ట్రంలోకి వచ్చేస్తే 1971 నుంచి 27% రిజర్వేషన్ అమలైంది. సో ఇదంతా కూడా బీసీలను మోసం చేసిన పార్టీల చరిత్ర. 1990లో మండల్ కమిషన్ రికమెండేషన్ అమలనగానే బీజేపీ కమండల్ యాత్ర చేసింది, ఇలా రిజర్వేషన్లు రావద్దు. అంతకుముందే 1979లో కర్పూరి ఠాకూర్ గారు బీహార్లో ఓబీసీ రిజర్వేషన్ తెస్తే అప్పుడున్న జనసంఘ్, బీజేపీ ఇంకా రాలేపటికి, జనసంఘ్ కర్పూరి ఠాకూర్కు మద్దతు విరమించాలని గవర్నమెంట్ పడగొట్టింది. అట్లానే వీపీ సింగ్ గవర్నమెంట్కు మద్దతు విరమించి వీపీ సింగ్ గవర్నమెంట్ పడగొట్టింది. అడగకుండానే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ 2019లో వారం రోజుల్లో భారతదేశం మొత్తం అమలు చేసింది. మరి 7 నెలల నుంచి మనం పోరాటం చేస్తున్నాం, మనది ఎందుకు కేంద్రం ఆ బిల్లు పాస్ చేస్తలే? ఎవడట్టుకుంటున్నాడు కేంద్రాన్ని? అంటే కేవలం అందులో ఉన్నటువంటి బ్రాహ్మణ్ బనియా కులాలు. ఈ దేశం ఏం మాట్లాడినా కులాల మీద నిర్మించబడ్డటువంటి వ్యవస్థ. బీజేపీలో ఉన్నటువంటి బ్రాహ్మణ్ బనియా ఠాకూర్స్ ఆధిపత్య కులాలు ఓబీసీలకు రిజర్వేషన్ రాకుండా అడ్డుకుంటున్నారు. మరి వారం రోజులలో మీరు భారతదేశం అంతా అమలు చేస్తారు. ఈడబ్ల్యూఎస్ 10% లేని ప్రజలకు 10% రిజర్వేషన్ మీరు ఇస్తున్నారు. మరి ఇవాళ ఈ దేశంలో మీ లెక్కల ప్రకారం 52% కేంద్రంలో ఉంటే మా కేంద్రంలో 27% ఎందుకు రిజర్వేషన్? మేము 42% అడుగుతున్నాం. వాస్తవానికి మా జనాభా ఈ రాష్ట్రంలో 61%. మీరు తేల్చింది 56.36, అది కరెక్ట్ కాదు. మన మిత్రులు 56.33 అంటున్నారు, కాదు 36. 56.36 మీరు తేల్చారు, కానీ అంతకుముందు 61% ఉంది. మేము ఎందుకు 42% ఒప్పుకుంటున్నాం? ఎందుకంటే మీరు ఏదో ప్రామిస్ చేసిండు కామారెడ్డికి వచ్చి, అదొక ఫిక్సిషియస్ ఫిగర్. సరే అదన్నా ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నాం. ఇవాళ రాజ్యాంగంలో కూడా మనకు అంటే ప్రపోర్షనేటివ్ రిజర్వేషన్ లేదు. డిక్లరేషన్ పేరు మీద కాంగ్రెస్ పార్టీ 2023 నవంబర్ 10న ఇచ్చిన హామీలు చదువు వినిపిస్తా. అది అమలైందా లేదా మీరే చెప్పండి, నేను చెప్పదలుచుకోండి. సో మొట్టమొదట వాళ్ళు రిజర్వేషన్ల పేరు మీద మూడు అంశాలపైన హామీలు ఇచ్చారు. ఒకటి, కులగణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలో వచ్చిన 6 నెలల లోపే బీసీల రిజర్వేషన్ల పెంచారా? రిజర్వేషన్లు అమలైనాయా? కాలేదు. స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్లను 23 నుండి 42%కు పెంపు అయిందా? ఏమి ఇక్కడ చెప్తలే. రైట్. ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షను మెయింటెనెన్స్ కాంట్రాక్టులో బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చిందా? మేము ఏమంటున్నామంటే కులగణన అంటే సరే కోట్లల్లో అది ఇరుక్కొని పోయింది. ఇక్కడ పైసా ఖర్చు లేని సివిల్ కన్స్ట్రక్షన్ మెయింటెనెన్స్ కన్స్ట్రక్షన్లో రిజర్వేషన్ ఇవ్వడానికి వచ్చినటువంటి బాధ ఏంటి? మీరు అన్నారు ఇప్పుడు ఇవ్వలే. వాళ్ళకు వచ్చిన బాధ ఏంటి ఇవ్వడానికి? మీరే కదా హామీ ఇచ్చింది, మేం కాదు కదా. మరి ఎందుకు ఇవ్వాలి? అంటే ఇవ్వాలని మనసు లేదు కాబట్టి ఇవ్వాలి. ఇక నిధులు, ఇదేమో రిజర్వేషన్లో అయిపోయింది, నిధులకు వచ్చినాం. నిధుల గురించి బీసీ సప్లాన్ తగినన్ని నిధులు మంజూరు చేసేందుకు మొదటి అసెంబ్లీ సెషన్లోనే చట్టబద్ధమైన హోదాతో
మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు అయిందా అండి? ఏర్పాటు కాలేదు. బీసీ సంక్షేమానికి ఏడాదికి 20,000 కోట్ల చొప్పున 5 ఏళ్లలో 1,00,000 కోట్ల కేటాయింపు, సంవత్సరానికి 20,000 కోట్లు. ఇప్పుడు 2 సంవత్సరాలు 40,000 కోట్లు కేటాయించాలి. వాళ్ళు కేటాయించింది ఎంత? మొదటి సంవత్సరం 9,200 కోట్లు, ఖర్చు చేసింది ఎంత? 2,068 కోట్లు. అంటే 20,000 కోట్లు ఖర్చు పెడతామని చెప్పి ఖర్చు పెట్టింది 2,068 కోట్లు. సంతోషమా మనకు? మరి ఎందుకు హామీ ఇవ్వాలి? మూడోది సంక్షేమం. ఎంబీసీ కులాల అభివృద్ధి పర్యవేక్షించేందుకు ఇది 6వ హామీ. ప్రత్యేక మంత్రిత్వ శాఖ. ఏమైతే దీనికి మన ఖర్చు వచ్చేది ఉన్నదా? ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఒక పేపర్ మీద జీవో ఇస్తే క్రియేట్ చేయొచ్చు, క్యాబినెట్ కూర్చుంటే. అన్ని బీసీ కులాల సమగ్రాభివృద్ధికి కార్పొరేషన్ల ఏర్పాటు, బీసీ యువత చిరు వ్యాపారాలు నిర్వహించుకున్నందుకు ఉన్నత విద్య కోసం 10 లక్షల వరకు పూచీకత్తు లేని రుణాలు ఇచ్చారా? ఎవరికైనా 10 లక్షలు? ఇది మన బీసీ కార్పొరేషన్లు. అంటే వీళ్ళు వచ్చినాక 9 కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. అంతకుముందు ప్రభుత్వంలో 13 కార్పొరేషన్లు ఉండే, మొత్తం 22 కార్పొరేషన్లు. పోయిన సంవత్సరం వీళ్ళకి ఇచ్చిన పైసలు ఎంత? 22 కార్పొరేషన్లకు గుండు సున్నా. తెలంగాణ రాష్ట్రం రాకన్న మొదలు నేను చెప్పేది 2014 మొదలు బీసీ కార్పొరేషన్ల డబ్బులు కాసుల గలగల ఉండేది. 2014 నుంచి 24 వరకు ఎంబీసీ కులాల కార్పొరేషన్ ఒకటి 2017లో ఏర్పాటు చేసి 2024 వరకు 3,850 కోట్లు అలాట్ చేసి ఖర్చు పెట్టింది 18 కోట్లు. ఎన్ని సంవత్సరాలకు? 7 సంవత్సరాలకు. ఇక ఎట్లా బీసీలు బాగుపడతారా? మనం ఆర్థికాభివృద్ధి కొరకు వాళ్ళు ఖర్చు పెట్టింది ఎంత? బీసీలకు 2 ఎంబీసీ కులాలకు 36 కులాలు, అవి 36 కులాలకు కలిపి 2017 నుంచి 14 వరకు 18 కోట్లు. అతని కంటే కనుడు ఆచంట మళ్ళా అన్నట్ట వీళ్ళు వచ్చినాక 0, అది కూడా లేదు. మరి ఏం మాట్లాడతాం మనం? బీసీలో కూర్చున్నాం అందరం, అస్తమానం మనం కులంలో మీటింగ్లు పెట్టుకొని గొప్ప గొప్ప విషయాలు మాట్లాడుతున్నాం. మరి ఎందుకు మన గురించి మనం పట్టించుకుంటలే? ఇకపోతే అన్ని జిల్లా కేంద్రాల్లో 50 కోట్లతో కన్వెన్షన్ హాల్, ప్రెస్ క్లబ్, స్టడీ సర్కిల్, లైబ్రరీ, క్యాంటీన్లతో కూడిన ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్యతా భవనాలు, బీసీ ఐక్యతా భవనంలోనే జిల్లా సంక్షేమ కార్యాలయం ఏర్పాటు అయిపోయింది. 9వది విద్య. ప్రతి మండలంలో నవోదయ విద్యాలయాల్లో సమానంగా బీసీలకు కొత్త గురుకులం, ప్రతి జిల్లాలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేశారండి. 3 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం గల బీసీ కుటుంబాల యువతకు ర్యాంకుతో సంబంధం లేకుండా మొత్తం ఫీజు రీఎంబర్స్మెంట్ ఉందా? జరుగుతుందా? అది ర్యాంకుతో సంబంధం లేకుండా 15,000 కోట్ల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయి ఉంది. ఇప్పుడు 15,000 కోట్లు బీసీ బిడ్డలకు వచ్చేస్తే వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి మనసు ఒప్పదు. అది జరుగుతున్న వాస్తవం. ఇక చేతి వృత్తులకు సాయం. వృత్తి బజార్ పేరుతో ప్రతి మండలంలో 50 దుకాణాల షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు. మంగలి, వడ్రంగి, చాకలి, కమ్మరి, స్వర్ణకారుల వంటి చేతి వృత్తుల వారికి ఉచితంగా షాప్కు స్థలాల అందవేత. గీతా కార్మికులు మరియు చేనేత కార్మికులకు ప్రస్తుతం ఉన్న 50 ఏళ్ల వృద్ధాప్య పింఛ అర్హత వయసునే మిగతా అన్ని చేతి వృత్తుల వారికి చేస్తాం. చేశారా? ఎవరు చెప్తలేరు? మరి ఏంది? అందరూ కూడా ఆమోదించినట్టే ఉంది. బీసీ కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు ప్రతి సొసైటీకి ఎన్నికల నిర్వహణకు కూడా ఏమైనా ఇబ్బంది ఉంటుందా అండి? 10 లక్షల ఆర్థిక సహాయం ఫినిష్. ఇక వివిధ సామాజిక వర్గాలకు హామీలు. GOMS 2009 పునరుద్ధరణ. ముదిరాజు, ముత్రోసు, తెలుగోళ్ళు సామాజిక వర్గాలను BCD నుంచి BCAలోకి మార్చుట. ఉన్నారు ఎవరన్నా ముదిరాజులు మార్చారా అండి? ఓకే. గంగపుత్ర మత్స్యకార హక్కులకు సంబంధించి
మత్స్యకార సామాజిక వర్గాల మధ్యలో పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు తెలంగాణ మత్స్య అభివృద్ధి బోర్డు ఏర్పాటు. ఇచ్చారా? అది ఇక గొల్ల కుర్మలు అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 2వ దశ గొర్రెల పంపిణీ చేశారా అండి? నేను ఎందుకు చదువుతున్నానంటే ఇది ఒక్క ప్రభుత్వం మీదని కాదు, ప్రతి ప్రభుత్వం కూడా ఇట్లనే హామీలు ఇచ్చి మోసం చేస్తుంది. ఆ విషయాలు మనం గుర్తుంచుకుంటలేదు. గౌడ్స్ ఈత చెట్ల పెంపకానికి ప్రతి గ్రామంలో 5 ఎకరాల భూమి కేటాయింపు, ఈత మొక్కలు, బిందు సేద్యం, కాంపౌండ్ నిర్మాణంపై 90% సబ్సిడీ. ఏమని ఇచ్చారండి? మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు, యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సహించేందుకు సబ్సిడీ రుణాల పంపిణీ ఇచ్చారా? పద్మశాలి జగిత్యాల, నారాయణపేట, భువనగిరిలో మెగా పవర్లూమ్ క్లస్టర్ ఏర్పాటు, పద్మశాలి పవర్లూమ్స్ మరియు పరికరాలపై 90% సబ్సిడీ. నాకైతే ఇప్పటి వరకు చేనేత వాళ్ళు ఉన్నారో ఎవరైనా చెప్పాలి మరి వచ్చిందా లేదని. ఏమి రాలేదు. సరే, విశ్వకర్మ మంగళి, స్వర్ణకారులు, కమ్మరి, వడ్రంగులు, కుమ్మరు 90% సబ్సిడీతో టూల్ కిట్లు, పట్టణ ప్రాంతాల్లో షాపుల ఏర్పాట్లకు భూమి కేటాయింపు. స్వర్ణకారులు ఉన్నారా? ఉంటే చెప్పండి. రజక యువతకు పట్టణాల్లో ల్యాండ్ రూమెట్స్ ఏర్పాటు చేసుకునేందుకు 10 లక్షలు ఇచ్చిన లాంటి ఎవరికైనా రజకులకు. దోబిఘాట్ల ఆధునీకరణ కొరకు ప్రతి జిల్లాకు 10 కోట్లు. ఇది మొత్తం 21 హామీ. నేను ఇప్పటిదాకా చదివింది 21 హామీలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. అంటే బీసీల మీద ప్రభుత్వాలకు ఎంత ప్రేమ ఉందో, ఎంత చిత్తశుద్ధి ఉందో చెప్తుంది. చాలామందికి ఏంటంటే ఎన్నికలు సమయంలో కొన్ని హామీలు ఇస్తారు, హామీలు అమలవుతాయని అనుకుంటున్నారు. ఎందుకు అమలు కావు? రాష్ట్రంలో 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది. ఈ సంవత్సరం 3,02 కోట్ల బడ్జెట్. పోయిన సంవత్సరం 2,68,000 కోట్లు ఖర్చు పెట్టిందే చెప్తున్నాను నేను, బడ్జెట్ కేటాయింపు చెప్తలేదు. ఈ సంవత్సరం 3 లక్షల కోట్లలో బీసీలకు ఇస్తున్నది ఎంత అంటే పోయిన సంవత్సరం 2,080 కోట్లు, అంటే 1% కూడా కాదు. ఆ 2,080 కోట్లు దేనికి ఇస్తున్నారంటే పిల్లల హాస్టల్, బీసీ హాస్టల్స్ కూడా. అంతకు మించి ₹1 ఇస్తలేదు. మాట్లాడితే ఏమంటున్నారు, మాకు బడ్జెట్ లేదు, అప్పులు పుడతలేవు. ఈ 6 నెలల లోపల అప్పులు 45,000 కోట్ల అప్పులు చేసిండు రాష్ట్ర ప్రభుత్వం ఈ 6 నెలల్లో. మరి మనకెందుకు అప్పు తెచ్చి ఇవ్వరండి డబ్బులు? అది పరిస్థితి. సో మేము నేను ఇంకోటి మర్చిపోయినా, మద్యం షాపు లైసెన్సులో గౌడులకు ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లను 15 నుంచి 25% పెంపు. అది నేను చదవలే. ఓకే, దానికి ₹1 ఖర్చు లేదు. అది ఇవ్వాలని చెప్పి మా బాలరాజు గౌడ్ల వారు చాలా పెద్ద ఎత్తున హైదరాబాద్లో ఉద్యమం చేస్తే కూడా ఇవ్వాలి. ఖర్చు లేనిది కూడా ఇవ్వడానికి వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. మనం ఏం మాట్లాడతాం? మనమేమో గంపగుత్తగా ఓట్లు వేసేస్తున్నాం నమ్మి, వాళ్ళేమో మనకి ఈ విధంగా హామీలు ఇచ్చి తుంగలో దొక్కుతున్నారు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం పోరాటం చేయందే ఏ ప్రభుత్వం కూడా దిగిరాదు, దిగివచ్చి మన కొరకు నిధులు కేటాయించదు. నిధులతో సంబంధం లేని అంశాలు కూడా ఉన్నాయి ఇందులో, అది కూడా వాళ్ళు చేస్తారు. కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి.